సో హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ అనేది జరిగింది కదా. సో నేనైతే ఆల్రెడీ చెప్పాను బెంగళూరులో చేసింగే గెలుస్తుంది అనేసి. సో టాస్ ఇస్ క్రూషియల్ అని చెప్పాను ఆల్రెడీ. సో కేకేఆర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తెలుసుకుంది. సో అప్పుడే మ్యాచ్ కేకేఆర్ విన్ అయిపోయింది. ఎందుకంటే కేకేఆర్ పక్కన చాలా బ్యాటింగ్ దెబ్బతుంది కాబట్టి. సో ఈవెన్ 220, 250 అయినా కూడా చేసే కెపాసిటీ ఉంది. బట్ ఆర్సీబీకి బౌలింగ్ లేదని మనకి ఎప్పుడో తెలుసు. సో చేసింగ్ ఎవరు గెలుస్తారు, చేసింగ్ బ్యాటింగ్ ఎవరైతే వాళ్ళు గెలుస్తారని ఆల్రెడీ చెప్పాను. సో ఇన్ కేస్ నా ఛానల్కి ఎవరన్నా న్యూ ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ కమింగ్ టు మ్యాచ్. సో ఫస్ట్ ఓపెనింగ్ కోహ్లీ అయితే ఆడాడు, 80 రన్స్ కొట్టాడు, కానీ చాలా బాల్స్ ఆడాడు. సో బట్ ఆర్సీబీ బెంగళూరు గ్రౌండ్లో అయితే చాలా షార్ట్ బౌండరీస్ కాబట్టి ఇదైతే మంచి స్ట్రైక్ రేట్ అనుకో. 140 అయితే మంచి స్ట్రైక్ రేట్ కాదు. సో 59 బాల్స్ ఆడాడు. బట్ 59 బాల్స్కి 100 అలా కొట్టుంటే బాగుండేది. సో చాలా డాట్స్ అయితే చేశాడు కోహ్లీ. బట్ 84 అనేది డీసెంట్గానే ఆడాడు, 140 స్ట్రైక్ రేటు. బట్ డూప్లిసిస్ అయితే లాస్ట్ 3 మ్యాచెస్కి ఏం ఆడటం లేదు. సో డూప్లిసిస్ కంబ్యాక్ ఇస్తేనే ఆర్సీబీ విన్ అవుతుంది కంపల్సరీగా. సో అండ్ మ్యాక్స్వెల్ కూడా పెద్ద పర్ఫార్మెన్స్ లేదు. ఎందుకంటే మ్యాక్స్వెల్ మనకు తెలుసును, వన్డే ఓడిఐ వరల్డ్ కప్లో కానీ T20 వరల్డ్ కప్లో కానీ చాలా బాగా ఆడేవాడు. సో ఇప్పుడు ఆర్సీబీ పక్కన లాస్ట్ 3 మ్యాచెస్ కూడా చెప్తూ పర్ఫార్మెన్స్ అయితే లేదు. గ్రీన్ కూడా అంతే, ఎవరు సరిగ్గా ఆడటం లేదు, లాంగ్ ఇన్నింగ్స్ ఆడటం లేదు ఎక్సెప్ట్ కోహ్లీకి అయితే ఆరెంజ్ క్యాప్ వచ్చింది కానీ. బట్ మ్యాచ్ విన్ అయ్యేదని ట్రై చేయాలి. సో కమింగ్ టు రజత్ పైడర్, అనుజ్ రావత్ అందరూ ఫ్లాప్ అయ్యారు. అండ్ కార్తిక్ అయితే ఎప్పుడులాగే లాస్ట్లో బాగానే ఆడాడు, ఫినిషింగ్ అయితే ప్రాపర్ ఫినిష్ ఇచ్చాడు. బట్ 183 అనేది చాలా లో స్కోర్ అండి బెంగళూరులో. సో షార్ట్ బౌండరీస్ కాబట్టి అటుపక్క నెరైన్, ఫిలిప్ సాల్ట్, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, రసెల్. సో వీళ్ళందరూ ఇన్ని హిట్టర్స్, మనకు ఆర్సీబీకి బౌలింగ్ అసలు లేదు. సో ఇన్ని హిట్టర్స్ ఉన్నప్పుడు మినిమం అయితే 220 కొట్టాలి. 220 కొట్టినా కూడా వికెట్స్ అయితే పవర్ ప్లేలో పడాలి. సో బౌలింగ్ వస్తే అసలు ఆర్సీబీ బౌలింగ్ అయితే చాప్టర్ ఫ్లాప్ అయిపోయింది. సో సిరాజ్ కానీ అల్జారీ జోసెఫ్ కానీ అందరినీ కొట్టాడు. నేనైతే ఎక్కువ రన్స్ లీక్ చేశారు. సో కమింగ్ మ్యాచెస్లో ఆర్సీబీ విన్ అవ్వాలంటే కంపల్సరీగా బౌలింగ్ అయితే నాకు తెలిసి అల్జారీ జోసెఫ్ బదులు ఫెర్గుసన్ అన్న వేసుకోవాలి. ఎందుకంటే ఫెర్గుసన్ ఫాస్ట్ గుడ్ లెంత్లో వేస్తాడు, ప్లస్ కొన్నిసార్లు యాకర్స్ కూడా వేస్తాడు. సో అల్జారీ జోసెఫ్ అయితే వేస్ట్ అని నేను అనుకుంటున్నాను ఇండియన్ పిచ్చెస్ మీద. సో విజయ్ కుమార్ వైశాఖ్ అయితే 4 ఓవర్స్ అయితే ఇచ్చాడు, ఎక్సెప్ట్ విజయ్ కుమార్ వైశాఖ్. అందరినీ బాగా కొట్టారు. యశ్ దయాల్ని కూడా బాగానే కొట్టారు. 46 రన్స్ ఇచ్చాడు. అందులో వైడ్స్ వాడు 2 మిస్ ఫీల్డింగ్ కూడా చేశాడు, క్రూషియల్ క్యాచెస్ కూడా వదిలేశాడు. సో ఓవరాల్గా అయితే చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ కాదు. సో కోల్కతా అయితే చాలా కాన్ఫిడెంట్గా ఈజీగా నవ్వుతూ ఆడింది. ఆ కాన్ఫిడెన్స్ ఆర్సీబీలో లేదు. గంభీర్ అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అయితే ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉన్నారు కోహ్లీ అండ్ గంభీర్ స్ట్రాటజిక్ టైం అవుట్లో. అదైతే మంచిగా అనిపించింది నాకైతే. సో ఇంకా ఫ్యూచర్ మ్యాచెస్లో ఆర్సీబీ విన్ అవ్వాలంటే ఏదో బౌలింగ్ అన్నా వేరే వాళ్ళని రీప్లేస్ అల్జారీ జోసెఫ్ బదులు ఫెర్గుసన్ అన్నా తీసుకోవాలి, లేకపోతే రీస్టోప్లీన్ అన్నా యూజ్ చేయాలి. సిరాజ్ని కూడా పవర్ ప్లేలో బాగా కొడుతున్నారు. సో ఓవరాల్గా గెలవాలంటే డూప్లిసిస్, మ్యాక్స్వెల్, కోహ్లీ విజృంభించాలి ఆర్సీబీ విన్ అవ్వాలంటే. అయితే చాలా వర్స్ట్ చేశారు. సో ఓపెనింగ్ లో అయితే సాల్ట్ అయితే సూపర్ గా ఆడాడు. సాల్ట్ అండ్ నెరైన్ ఇంతకు ముందు కూడా ఓన్లీ ఆర్సీబీతోనే కొడతారు. 16 బాల్ 50, 18 బాల్ 50. వాడు ఇన్ని రోజులు ఎప్పుడు ఆడలేదు. మన ఆర్సీబీ బెంగళూరులో అయితే వాడికి ఏమవుతుందో తెలియదు కానీ వాడు మన ఆర్సీబీతోనే కొడుతున్నాడు. నరైన్ అనిపించింది నాకు. పవర్ ప్లేలో గంభీర్ స్ట్రాటజీ యూజ్ చేశాడు. సో నెరైన్ని టాప్ ఆర్డర్లో పంపించాడు. వాళ్ళు కరెక్ట్గా బ్యాట్ గే చేస్తున్నాడు. నెరైన్కి అయితే చాలా బాగా ఆడాడు. నెరైన్ అయితే 5 6 కొట్టాడు. అండ్ వెంకటేష్ అయ్యర్ ఇంతవరకు ఫామ్లో లేదు. వెంకటేష్ అయ్యర్ అది కూడా మన ఆర్సీబీతోనే ఫామ్లోకి వచ్చాడు. సో ఎవరైతే ఫామ్లో లేదో వాళ్ళందరూ ఆర్సీబీతోనే ఫామ్లోకి వస్తారు. అది ఎందుకో తెలియదు కానీ వీళ్ళు బౌలింగ్ సరిగ్గా వేయడం లేదు. సో మెయిన్ డ్రాబ్యాక్ బౌలింగ్ అండి. సో లాస్ట్ 14-15 ఇయర్స్లో కూడా ఆర్సీబీకి మెయిన్ డ్రాబ్యాక్ బౌలింగ్. సో వాళ్ళ మేనేజ్మెంట్ కాన్సన్ట్రేషన్ అంతా బ్యాటింగ్ కాకుండా బౌలింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఖచ్చితంగా ఐపీఎల్ కప్ అనేది వస్తుంది. సో ఫ్యూచర్ మ్యాచెస్లో బౌలింగ్ కానీ పర్ఫెక్ట్గా వేస్తే ఖచ్చితంగా విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇన్ కేస్ ఎవరైనా వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్.